So, hello guys, na Radhe మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్ మీ అందరికీ ఒకటి తెలుసు, అంటే మన లీ మోర్గన్ కి హాలీవుడ్ నుంచి ఒక మంచి ఆఫర్ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మన లీ మోర్గన్ హాలీవుడ్ మూవీలో వెళ్తుందన్నమాట. ఒక మంచి క్యారెక్టర్ ఉండొచ్చు, చాలా జబర్దస్త్ క్యారెక్టర్ ఉండొచ్చు లీ మోర్గన్ది. అండ్ ఆ క్యారెక్టర్ వల్ల అండ్ ఆ మూవీ వల్ల లీ మోర్గన్కి చాలా జబర్దస్త్గా పేరు వస్తుందని, అంటే ఆల్రెడీ చాలా మంచి పేరు ఉంది కానీ ఇంకా చాలా సాలిడ్గా పేరు వస్తుందని మనకైతే ఇలాంటి కొన్ని అప్డేట్ వస్తాయన్నమాట. కానీ మీకు తెలుసా, ఓన్లీ లీ మోర్గనే కాదు, మన డ్రూ మ్యాకింటైర్కి హాలీవుడ్ నుంచి ఒక మంచి మూవీ ఆఫర్ వచ్చిందంట, ఒక మంచి క్యారెక్టర్ ఆఫర్ వచ్చిందంట మన డ్రూ మ్యాకింటైర్కి. సో అంతా మంచిగా ఉంటే ఇన్ ఫ్యూచర్, అంటే ఇప్పుడే ఇమీడియట్గా కాదు, ఇన్ ఫ్యూచర్లో మన డ్రూ మ్యాకింటైర్వి కొంచెము టైం ఆఫ్లో, అంటే మన డ్రూ మ్యాకింటైర్ కొంచెం టైం కోసం మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించారు అనుకుంటే, ఎందుకంటే మన డ్రూ మ్యాకింటైర్కి హాలీవుడ్ నుంచి ఒక మంచి క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది బాస్. అంటే ఒక్కోసారి ఏమవుతుంది అంటే, మన సూపర్ స్టార్స్ హాలీవుడ్ మూవీ చేసినప్పుడు అప్పుడప్పుడు వారంలో లేదంటే 2 వారాల్లో వచ్చి కనిపిస్తారు అన్నమాట. కానీ మన డైరెక్టర్స్, అంటే ఇప్పుడు హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారన్నమాట. అంటే మీరు రెస్లింగ్ చేయొద్దు, అంటే మీరు మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు మీరు రెస్లింగ్ చేయొద్దు అనమాట. ఎందుకంటే మీరు రెస్లింగ్ చేస్తే అండ్ ఒకవేళ మీరు ఇంజర్డ్ అయిపోతే ఆ ఇంజరీ వల్ల ఇక్కడ షూటింగ్ మొత్తం ఆగిపోతాయన్నమాట. మొత్తం అంటే చాలా లాస్ వస్తుందని ఈ టైప్లో కండిషన్ పెడతారు అనమాట. సో అందుకని మేమేం చెప్పలేము, డ్రూ మ్యాకింటైర్ ఇన్ ఫ్యూచర్లో మనకి కొన్ని వారాలకు వస్తాము, మేబీ కనిపించారు అనుకుంటే. ఎందుకంటే మేము చెప్పలేము బాస్, ఇప్పుడు ఆ క్యారెక్టర్ చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టర్, ఇప్పుడు ఆ క్యారెక్టర్ పైన డిపెండ్ అయి ఉంటాయన్నమాట. ఒకవేళ చాలా పెద్ద రోల్ ఉంటే, పెద్ద క్యారెక్టర్ ఉంటే అంటే కొన్ని మంత్స్ కోసం మాయమైపోతారు, లేదో చిన్న క్యారెక్టర్ ఉంటే జస్ట్ కొన్ని వారాల తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ మనకి కనిపిస్తారు. బట్ ఇన్ ఫ్యూచర్లో మాయమవుతారు, ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్కి హాలీవుడ్ నుంచి ఆఫర్, లీ మోర్గన్కి హాలీవుడ్ నుంచి ఆఫర్. సో ఇప్పుడు మీరేమంటారు అంటే, మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్కి మధ్యలో చాలా హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, మీ రియాక్షన్, మీరు కామెంట్స్ చెప్పొచ్చు బాస్. ఎందుకంటే చూడండి, ఇక్కడ మెయిన్ ఏం తెలుసా, అసలు ఈ టాపిక్ నేను స్టార్టింగ్లో ఎందుకు కవర్ చేసిన అంటే, ఇక్కడ అసలు మెయిన్ రీజన్ ఓపెన్గా చెప్పాలంటే, వీళ్ళకి హాలీవుడ్ నుంచి ఆఫర్ రావడం పెద్ద మాట ఏం కాదనే మాట. ఎందుకంటే మన సూపర్ స్టార్స్కి చాలా అంటే మిలియన్స్లో ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఆఫర్ వస్తుంది, దాంట్లో నో డౌట్, దాంట్లో ఏం తప్పేం లేదన్నమాట. కానీ ప్రాబ్లం ఎక్కడ అంటే, వీళ్ళు హాలీవుడ్లో అడుగు పెట్టిన తర్వాత మా డబ్ల్యూడబ్ల్యూ కొంచెం లైట్ తీసుకుంటారు బాస్. అదే నాకు నచ్చదు అనమాట. చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు, మీరు లెక్క చేయండి, మీకు తెలిసిపోతాయి అనమాట. మా డబ్ల్యూడబ్ల్యూ చాలా సూపర్ స్టార్స్ ఫస్ట్ చిన్న చిన్న రోల్స్ అని చెప్పి పోయినారు, దాని తర్వాత వాళ్ళు ఇక మొత్తంకి అట్టే వెళ్ళిపోయినారు అనమాట. ఇక వాళ్ళు ఫుల్ టైం హాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిపోయినారు, పార్ట్ టైం డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ అయిపోయినారు అనమాట. సో అదే ఒక చిన్న ప్రాబ్లం అనమాట ఈ హాలీవుడ్ మూవీస్తో. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు, మీ అందరికీ ఒకటి తెలుసు, రీసెంట్లీ మన గుంథర్కి, అంటే మన ప్యాట్ మెకాఫీ ఛాలెంజ్ చేసినారనమాట. అండ్ మన నికాల్డిస్ వచ్చి బ్యాక్లాష్ కోసం ఈ మ్యాచ్ అఫీషియల్ చేసినారు, మన ప్యాట్ మెకాఫీ వర్సెస్ మన గుంథర్ మ్యాచ్. అండ్ బాస్ అంతేకాదు, దీనిపైన రియాక్షన్ వచ్చిందన్నమాట. మన గుంథర్ రియాక్షన్ చూడండి, అంటే ఒక నవ్వుతున్న ఇమోజీ అనమాట, నవ్వి కళ్ళకి నీళ్ళు వస్తాయి కదా, సో ఆ టైప్లో ఒక ఇమోజీ అనమాట. అండ్ ఒక స్కల్ ఇమోజీ పెట్టినారు అక్కడ మన గుంథర్. సో దీని అర్థం మీకు అర్థమవుతుందా, గుంథర్ అక్కడ ఏమంటున్నారు అంటే, ఇక ఉతికేస్తారనమాట, చాలా భయంకరంగా కొట్టేస్తాను, అంటే ఈయనకైతే చాలా ఈజీలీ కొట్టి పడేస్తాను, ఉతికేస్తాను అన్నట్టు ఈ టైప్లో మన గుంథర్ రియాక్షన్ ఇచ్చినారనమాట. సో ఇప్పుడు మీరేమంటారు, ప్యాట్ మెకాఫీ వర్సెస్ గుంథర్ మ్యాచ్ నిజంగానే గుంథర్ కోసం అంత ఈజీ ఉంటుందా, లేదంటే మ్యాచ్ టఫ్గా ఉంటుందా? అంటే ఓపెన్గా చెప్పాలంటే, మనం ప్యాట్ మెకాఫీ రెస్లింగ్ ఆల్రెడీ ఇంతకుముందు చూసినాం అనమాట రెస్ల్మేనియాలో. సో ఓపెన్గా చెప్పాలంటే ప్యాట్ మెకాఫీ కొంచెం బాగానే టక్కర్ ఇచ్చినా ఇవ్వచ్చు బాస్, అంటే మరీ అంత ఈజీ ఉండదన్నమాట, కొంచెం బాగానే ఉంటుంది ఈ మ్యాచ్ అని నాకైతే అనిపిస్తుందో. మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు, మన బ్యాక్లాష్ గురించి మాట్లాడితే, మనకి ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియర్ ఈవెంట్ మన బ్యాక్లాషే కదా. సో బ్యాక్లాష్లో మనకి ఏమేమి మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయో, అంటే ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే చూడండి, ఇప్పుడు సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ అయితే అది కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. జే ఊసో వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ ఇక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతాయి అనమాట. జే ఊసో లోగన్ పాల్ మధ్యలో ఫీడ్ నడుస్తుంది, సో ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ మన రోక్సాన్ అండ్ మన జూలియా వర్సెస్ రియా రిప్లీ అండ్ యోస్కై మ్యాచ్ బి కన్ఫర్మ్ అయిపోతాయి అనమాట. బెక్కీ వర్సెస్ లైరా మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ జేకబ్ ఫాటు వర్సెస్ ఎలే నైట్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ మన డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ బి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతాయి అనమాట మన బ్యాక్లాష్ ప్రీమియర్ ఈవెంట్ కోసం. అండ్ గుంథర్ వర్సెస్ ప్యాట్ మెకాఫీ మ్యాచ్ బి కన్ఫర్మ్ ఉందన్నమాట. అంటే ఓపెన్ చెప్పాలంటే ఒక 6 మ్యాచెస్ కన్ఫర్మ్ ఉన్నాయి బాస్. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్లో, అంటే ఇంకా ఇప్పుడు ఎక్కువ టైం ఏం లేదు కాబట్టి, జస్ట్ ఒక అంటే ఓపెన్ చెప్పాలంటే ఒక 10 రోజులు ఉన్నాయన్నమాట, మధ్యలో ఒక 9 రోజులు ఉన్నాయి ఓపెన్గా చెప్పాలంటే బ్యాక్లాష్కి. సో చూస్తే ఇప్పుడు ఈ 9 రోజుల్లో డబ్ల్యూడబ్ల్యూ ఇంకేమైనా మ్యాచ్ యాడ్ చేస్తుందా చేయదా అది మనకి ఇన్ ఫ్యూచర్లో తెలిసిపోతాయి అన్నమాట. అండ్ బాస్ అంతేకాదు, మన డబ్ల్యూడబ్ల్యూ అంటే మన
స్పెషల్లీ మన జాన్ సీనాకి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం పోస్టర్ బాయ్ పెట్టింది బాస్. చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన మే 24th రోజు మనకి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ చూడడానికి దొరుకుతాయన్నమాట. అండ్ దీంట్లో మన పోస్టర్ బాయ్ మన జాన్ సీనా అనమాట. ఒక సైడ్ ఏమో అంటే ఒక హీల్ క్యారెక్టర్ టైప్ కనిపిస్తుంది అనమాట, ఇంకో సైడ్ బి యాక్చువల్లీ ఇది హీలే బట్ ఒక అలా చూపించే ట్రై చేశాను అనమాట. ఒక సైడ్ బేబీ ఫేస్ ఒక సైడ్ హీల్ ఉన్నట్టు ఆ టైప్లో ఈ పోస్టర్ డిజైన్ చేసిన అనమాట. చాలా సింపుల్ డిజైన్ ఇది. అండ్ మెయిన్ ఏంటంటే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కన్ఫర్మ్ అయిపోయింది మన మే 24th రోజు అనమాట. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు బాస్, ఇంకొక హైలైట్ ఏంటంటే మన ESPN వాళ్ళు ఒక టైప్లో ఒక ప్రిడిక్షన్ చేసినారనమాట. అంటే మన జాన్ సీనా నెక్స్ట్ మ్యాచెస్ గురించి. అంటే ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఎట్లయినా ర్యాండీ ఆర్టన్తో ఉందన్నమాట బ్యాక్లాష్ కోసం. కానీ దాని తర్వాత ఏంది అంటే మన జాన్ సీనా ఫ్యూచర్లో ఎవరెవరితో ఫైట్ చేస్తారో ఇది జస్ట్ ఒక ప్రిడిక్షన్ అనమాట. అంటే దీన్ని మీరు ఒక రూమర్ అనుకోకుండ్రి అండ్ దీన్ని ఒక అప్డేట్ అనుకోవద్దు. ఇది ESPN వాళ్ళది అంటే ఒక ప్రిడిక్షన్ టైప్ అనమాట. అండ్ ఎవరు తెలుసు ESPN వాళ్ళకి మేబీ లోపల నుంచి ఏమైనా తెలిసింది అనుకుంటే అందుకే వాళ్ళు ఇంత ఓపెన్గా రాసినారు. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన బ్యాక్లాష్లో ఎట్లయినా జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్లో జాన్ సీనా ర్యాండీ ఆర్టన్కి ఓడిపిచ్చేస్తారని ఈ టైప్ క్లియర్లీ ఇక్కడ రాసి ఉందన్నమాట. అండ్ దాని తర్వాత మన జే ఊసో జాన్ సీనాకి అంటే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో అంటే మన్ ద బ్యాంక్లో ఫైట్ చేస్తారన్నమాట. అండ్ జేవుస్ ఓడిపిస్తారంట మన జాన్ సీనాకి. అది మన్ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ ఒక ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ ఉంటాయన్నమాట. అండ్ టైటిల్ రిటర్న్ చేసుకుంటారు అంటే ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్. బట్ ఈ మ్యాచ్లో ఓన్లీ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిపే అంటే డిఫెండ్ అయి ఉంటాయన్నమాట. సో మన జేవుస్ ఓడిపించి జాన్ సీనాకి ఓడిపించి మన టైటిల్ రిటర్న్ చేస్తాం ఈ టైప్లో రాష్ట్రారన్నమాట వీళ్ళు మన ESPN వాళ్ళు. అండ్ దాని తర్వాత మన జూలైలో ఇంకో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసము అంటే జాన్ సీనా వర్సెస్ CM Punk మ్యాచ్ అంట. అండ్ ఆ మ్యాచ్లో మన జాన్ సీనా CM Punkకి ఓడిపించేస్తారంట. అది దేంట్లో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో అనమాట. అండ్ దాని తర్వాత సమ్మర్ స్లామ్ కోసం జాన్ సీనా ట్రావిస్ స్కాట్ వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ బ్యాడ్ బనీ మ్యాచ్ అనమాట. అండ్ ఈ మ్యాచ్లో జాన్ సీనా అండ్ ట్రావిస్ స్కాట్ అంటే మన కోడీ రోడ్స్ అండ్ బ్యాడ్ బనీకి ఓడిపించేస్తారన్నమాట. అండ్ అంతేకాదు ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన జో హెన్రీ జాన్ సీనాకి ఓడిపిస్తారంటే అది ఒక డిస్క్వాలిఫికేషన్ వల్ల అది TNA విక్టరీ. అండ్ దాంట్లో TNA విక్టరీ రోడ్లో ఫైట్ చేస్తారనమాట మన జాన్ సీనా మన జో హెన్రీతో అని ఈ టైప్లో ఇక్కడ రాసి ఉందన్నమాట. అండ్ జాన్ సీనా వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రేన్స్ నవంబర్ మంత్లో క్రాన్ జూల్ మ్యాచ్లో సౌదీ అరేబియాలో క్రాన్ జూల్లో జాన్ సీనా వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ అంట. అండ్ ఈ మ్యాచ్లో జాన్ సీనా వీళ్ళిద్దరికి ఓడిపించి టైటిల్ రిటర్న్ చేసుకుంటారు. లేదా టైటిల్ ఇక్కడ ఏం మెన్షన్ లేదు, వీళ్ళిద్దరికి ఓడిపిస్తారని ఈ టైప్ ఇక్కడ రాసి ఉందన్నమాట మన జాన్ సీనా గురించి. అండ్ డిసెంబర్ మంత్లో మన కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ అనమాట. అండ్ ఈ మ్యాచ్లో అది సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కోడీ రోడ్స్ జాన్ సీనా ఓడిపించి ఛాంపియన్ అయిపోతారని ఈ టైప్లో రాసి ఉంది బాస్. ఇది మొత్తము ఇలా ప్రిడిక్షన్ అనమాట. ఎవరిది మన ESPN వాళ్ళది ప్రిడిక్షన్ అనమాట. దీంట్లో కొన్ని నిజం కావచ్చు కానీ అంటే 50% నిజం కావచ్చు, నాకు 50% కాదు 20% దీంట్లో మేబీ నిజం ఉండొచ్చు. మిగతా మొత్తము జస్ట్ అంటే నాకైతే ఒక అంటే ఇది రూమర్ అనలేమన్నమాట, జస్ట్ అలా గెస్సింగ్ అనమాట. అండ్ అలా గెస్సింగ్ మేబీ రాంగ్ కావచ్చు బాస్, ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి కరెక్ట్ అనిపిస్తుంది ఇక మీరే ఆలోచించిన. మొత్తం మ్యాచెస్ ఇందాక చెప్పినాను. అండ్ దాంట్లో మీకు అంటే ఇప్పుడు ట్రావిస్ స్కాట్ అండ్ మన జాన్ సీనా హ్యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేస్తారు, అది మన ముందు నుంచి రూమర్ ఉందన్నమాట. సో అదొకటి నిజం కావచ్చు. సో చూద్దాం బాస్ ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఎవరు తెలుసు ESPN వాళ్ళు చెప్పింది అంటే వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క ప్రిడిక్షన్ ఒక నిజమైపోతే మేము చెప్పలేం కదా. సో ఇప్పుడు అందుకనే ఇప్పుడు మొత్తం మీ పైన ఉందన్నమాట. మీ రియాక్షన్ మీరు కామెంట్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మన జే ఊసో గురించి చూడండి. మన జే ఊసో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అనమాట. అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే ఈట్ అని కొంచెం బాగానే చీర్ చేస్తారు, బాగా రెస్పెక్ట్ ఇస్తారు మన జే ఊసోకి. టీ-షర్ట్స్ కొంచెం బాగా సేల్ అవుతాయి. బట్ ఇక్కడ అంటే మన సోషల్ మీడియాలో చూస్తే ఆన్లైన్లో చూస్తే మాత్రం డిస్లైక్ ఉంటాయన్నమాట. సో అందుకని ఇప్పుడు మనకు ఒక రూమర్ వచ్చింది మన జే ఊసో పైన. అండ్ రూమర్ ఏంటంటే ఫ్యూచర్లో మన జే ఊసో చాలా తొందరలోనే ఆ టైటిల్ ఓడిపోతారు. అంటే తొందరలోనే అంటే మేబీ బ్యాక్లాష్ అని కాదు, అంటే మేబీ మన్ ఇన్ ద బ్యాంక్లో ఓడిపోతారు అనుకుంటా, మేబీ ఏం చెప్పలేము మన జే ఊసో. సో ఇలాంటి రూమర్ ఉందన్నమాట. అంటే ఓపెన్ చెప్పాలంటే సమ్మర్ స్లామ్ వరకు అంటే సమ్మర్ స్లామ్ లోపు ఓడిపోవచ్చు మన జే ఊసో. ఎస్ అంటే ఇలాంటి రూమర్ ఉందంటే
ఏమవుతుందంటే ఎక్కువ టైం కోసం టైటిల్ రైన్ ఉండదన్నమాట. మన జేవుసో చాలా తొందరలోనే ఓడిపోతారు SummerSlam లోపు లేదు SummerSlam వరకు అని ఈ టైప్లో ఒక రూమర్ వస్తుంది బాస్ మన జేవుసో పైన. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన జేవుసో ఓడిపోతేనే మంచిగా ఉంటుందా లేదా మన జేవుసోది టైటిల్ రైన్ చాలా పెద్ద టైటిల్ రైన్ ఉంటే మంచిగా ఉంటుందా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లోగన్ పాల్ ఫ్యూడ్లో ఉన్నాడు. సో లోగన్ పాల్ కాంట్రాక్ట్లో ఉందన్నమాట. ఫ్యూచర్లో ఛాంపియన్షిప్ మ్యాచ్ అని ఉంది. ఇప్పుడు ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉన్నప్పుడు మన లోగన్ పాల్ ఛాంపియన్ అయిపోతాడా అదే మేబీ చెప్పలేమన్నమాట. మన WWE మన అందరికి షాక్ చేయడానికి ఏమైనా చేయొచ్చు అనమాట. సో చూద్దాం ఇప్పుడు బ్యాక్లాష్లో ఓడిపోతాడా లేదా మన ఇన్ ద బ్యాంక్లో ఓడిపోతాడా లేదా SummerSlam అదే చూడాలి. ఎందుకంటే రూమర్ ప్రకారం అయితే SummerSlam లోపు లేదా SummerSlam వరకు మన జేవుసో ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఓడిపోతారంట బాస్. సో ఇప్పుడు మన జేవుసో ఓడిపోతే మంచిగా ఉంటుందా లేదా మీ కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు మన సామీ జేన్ రియాక్షన్ వచ్చేసింది బాస్. ఎందుకంటే రీసెంట్లీ రాలో చాలా భయంకరంగా కొట్టినారనమాట. బ్రౌన్ బ్రేకర్ అయితే స్పియర్ల పైన స్పియర్ అనమాట. స్పియర్ల వర్షం మనకి చూడడం దొరికింది. దాని తర్వాత మన సెత్ రాలెన్స్ స్టాంప్ ఇచ్చి పడేసినారు మన సామీ జేన్కి. అండ్ వాళ్ళు ఏమని ఆఫర్ ఇచ్చినారు మన సామీ జేన్కి, మర్యాదగా నువ్వు స్మాక్ డౌన్లో వెళ్ళిపో, అదే నీ కోసం మంచిది మన కోసం మంచిది అనమాట. నువ్వు ఒకవేళ సామీ జేన్ రాలో ఉంటే మాత్రం ఇక నువ్వు మా దారి మధ్యలో వచ్చేస్తావు అనమాట. అండ్ మా దారి మధ్యలో వస్తే ఇక నీ పని మొత్తం నాశనం అయిపోతాను ఈ టైప్లో మన సెత్ రాలెన్స్ చెప్పినారు. స్మాక్ డౌన్లో వెళ్ళిపో అన్నారు. బట్ మన సామీ జేన్ నో అన్నారు. సో అందుకని సామీ జేన్ పరిస్థితి ఇంత భయంకరంగా ఇచ్చినారనమాట. అంటే వాళ్ళు కొట్టేసినారు చాలా భయంకరంగా మన సామీ జేన్కి. అండ్ దాని తర్వాత మన సామీ జేన్ది ఒక జబర్దస్త్ రియాక్షన్ బాస్. అండ్ ఆ రియాక్షన్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన చాలా క్లియర్లీ రాస్తారు ఇక్కడ మన సామీ జేన్. ఎస్ అంటే చాలా మంది టార్గెట్ చేస్తున్నారు అనమాట. నా బ్యాక్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. బట్ మీరు ఏం చేసినా సరే, మీరు నా పైన ఏం విసిరేసినా సరే నేను మాత్రం ఎక్కడ పోయేది లేదనమాట. ఎక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడే ఉంటాను. అండ్ నేను ఇన్ ఫ్యూచర్లో వరల్డ్ ఛాంపియన్ అయిపోతాను అని ఈ టైప్లో సామీ జేన్ రియాక్షన్ ఇచ్చినారు బాస్. అంటే సామీ జేన్ ఏమంటున్నారంటే చాలా మంది టార్గెట్ చేస్తున్నారు, చాలా చేస్తున్నారు, బట్ నేను ఎక్కడికి వెళ్ళాను ఇక్కడే ఉంటాను అని ఈ టైప్లో రాసినారు. అది అక్కడ దగ్గర మొత్తం బాగానే అనిపించింది అనమాట సామీ జేన్ రియాక్షన్లో. నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఎందుకు వెళ్ళాలి భయ్, నేను ఇక్కడే ఉంటాను అని ఈ టైప్లో మన సామీ జేన్ రాసినారు. అక్కడ దగ్గర మొత్తం బాగానే ఉంది, కానీ నేను ఫ్యూచర్లో వరల్డ్ ఛాంపియన్ అవుతానని రాసినారు. చూడండి ఇక్కడ నాకు ఏదో కొంచెం గడబడి కనిపిస్తుంది బాస్. గడబడి అంటే మీరు మన పాత హిస్టరీ చూస్తే WWEలో ఇప్పుడు మన సూపర్ స్టార్స్ ఇప్పుడు టార్గెట్ చేస్తాండి. ఇప్పుడు ఒక ఫ్యాక్షన్ ఒక సూపర్ స్టార్ పైన టార్గెట్ చేసినప్పుడు అంటే ఆ సూపర్ స్టార్ ఆ ఫ్యాక్షన్ అడుగు పెట్టాడు అని కాదు. ఆ సూపర్ స్టార్ అంటే ఇప్పుడు లైక్ ఫిన్ బ్యాలర్ జడ్జ్మెంట్ డే, ఫిన్ బ్యాలర్ పైన చాలా అటాక్ చేస్తుండే అనమాట. అండ్ దాని తర్వాత ఏమైంది, ఫిన్ బ్యాలరే జడ్జ్మెంట్ డేలో కలిసిపోయింది అనమాట రీసెంట్ హిస్టరీ చూస్తే. సో ఈ టైప్లో ఏమైనా జరుగుతుందా అంటే సామీ జేన్ పైన వీళ్ళు ఇంత అటాక్ చేస్తున్నారు. ఎవరు తెలుసు సామీ జేన్ అంటే సెత్ రాలెన్స్ ఫ్యాక్షన్ అడుగు పెట్టేస్తాడేంది. ఎందుకంటే ఇప్పుడు మన సెత్ రాలెన్స్ అండ్ సామీ జేన్ ది టాక్ అక్కడ ఏముండే మొత్తం మ్యాటర్ అసలు ఏంది, మ్యాటర్ ఏంటంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో సామీ జేన్, నువ్వు స్మాక్ డౌన్లో వెళ్ళిపో, నీకు మంచి అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసము మంచి అవకాశం ఇప్పిస్తాను, నువ్వు అక్కడ వెళ్ళిపో, ఇక్కడ ఉంటే నువ్వు మా దారి మధ్యలో వచ్చినట్టే నాకు ప్రాబ్లం అయిపోతానమాట. ఇక నీకు కాలిపిలి మేము ఇచ్చి పడేస్తామని ఈ టైప్లో మన సెత్ రాలెన్స్ వార్నింగ్ ఇచ్చినారు. ఇక్కడ మెయిన్ టాపిక్ అదే అనమాట, రాలో ఉండాలా ఉండదా ఆ టాపిక్ అనమాట. అండ్ అదే టాపిక్ ఇక్కడ రాసినారు సామీ జేన్, మీరు ఏమైనా చేయండి, ఎంత టార్గెట్ చేసినా సరే నేను ఇక్కడే ఉంటాను రాసినారు. బట్ ఒకటేసారి నేను ఛాంపియన్ అవుతాను, వరల్డ్ ఛాంపియన్షిప్ మధ్యలో ఎందుకు వచ్చింది, ఇదే నాకు కొంచెం ఏదో అనిపిస్తుంది అనమాట. సో దీని వెనకాల రెండు ఉండొచ్చు బాస్. ఒక్కటి ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో సామీ జేన్ సెత్ రాలెన్స్ సైడ్ కలిసిపోయి సామీ జేన్ ఇన్ ఫ్యూచర్లో వరల్డ్ ఛాంపియన్ కావచ్చు అనమాట. అండ్ ఇంకొక రూమర్ ఉందన్నమాట. అండ్ రూమర్ ఏంటంటే సామీ జేన్ ఇన్ ఫ్యూచర్లో వరల్డ్ ఛాంపియన్ అవుతాడు. అంటే హీల్ టర్న్ చేసి లేదా బే ఫేస్ అని కాదు, ఇన్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా వరకు మన సామీ జేన్ ఒక స్టోరీ నడుస్తుంది అనమాట. అండ్ మన సామీ జేన్కి అంటే వీళ్ళు చాలా అంటే వీక్గా అంటే చాలా మొత్తం ఒక బే ఫేస్లో చూపించచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా వరకు మన సామీ జేన్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవచ్చు అనమాట. సో ఈ టైప్లో ఒక స్టోరీ రన్ అవుతుంది అనమాట. అంటే సామీ జేన్ వరల్డ్ ఛాంపియన్ కావాలి, అది ఒక స్టోరీ మనకి చూపిస్తారనమాట. అందుకని ఇక్కడ వరల్డ్ ఛాంపియన్ అని ఇక్కడ రాసినారనమాట మన సామీ జేన్, ఐ విల్ బికమ్ ఏ వరల్డ్ ఛాంపియన్ చాలా క్లియర్గా రాసినారనమాట. సో ఇది కావచ్చు, ఒక్కటేమో హీల్ టర్న్ చేసి కావచ్చు, అది మన సెత్ రాలెన్స్ కలిసి లేదా సెత్ రాలెన్స్ కలవకుండా హీల్ టర్న్ చేసి తొందరలో ఛాంపియన్ కావచ్చు మన సామీ జేన్, లేదా ఒక బే ఫేస్ చూపించి నెక్స్ట్ ఇయర్ వరకు ఒక స్టోరీ చూపిస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో మన సామీ జేన్ ఛాంపియన్ కావచ్చు అనమాట. సో ఇది ప్రెజెంట్ కోసం సామీ జేన్ పైన అండ్ ఈ మొత్తం సెత్ రాలెన్స్ అండ్ ఈ అటాక్ పైన మన సామీ జేన్ రియాక్షన్ అండ్ ఇది మన అప్డేట్ అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన
ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి బాస్. రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం అయితే మళ్ళీ ఒకసారి ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వస్తుందన్నమాట. అంటే చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే రోమన్ రేన్స్ కొంచెం టైం కోసం టైం ఆఫ్లో వెళ్ళొచ్చు, అంటే ఒక చిన్న బ్రేక్లో వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు స్టోరీ గమనిస్తే ఆల్రెడీ మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ కొంచెం మూవ్ ఆన్ చేసి అనమాట. శామ్ జెన్తో స్టోరీ చూపిస్తున్నారు అనమాట. అండ్ ఒకవేళ వచ్చే ఉంటే సీఎం పంకి వస్తే పని అయిపోతుంది. సీఎం పంకి మేబీ ఇన్ ఫ్యూచర్ వచ్చినా రావచ్చు, నెక్స్ట్ వీకే రావచ్చు. కానీ రోమన్ రేన్స్ పైన అప్డేట్ ఏమంటున్నా అంటే రోమన్ రేన్స్ పైన రూమర్స్ ఏమంటున్నాయంటే రోమన్ రేన్స్ ఈ మే మంత్ మొత్తం ఆయమైపోతారంట, జూన్ మంత్లో రిటర్న్ చేస్తారు అని మనకైతే ఇలాంటి ఒక రూమర్ వస్తుంది బాస్. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో రోమన్ వచ్చి అంటే రోమన్ అండ్ సీఎం మళ్ళీ వచ్చినా రావచ్చు, మేము చెప్పలేము. ఒకవేళ నెక్స్ట్ స్మాక్ డౌన్ సెత్ రాలిన్స్ వస్తే రోమన్ రేన్స్ ఎవరు వస్తారు అనుకుంటా. అండ్ రోమన్ పైన మేబీ ఒక భయంకరమైన అటాక్ జరిగి దాని తర్వాత చిన్న బ్రేక్లో వెళ్ళొచ్చు అనుకుంటా, మేబీ అని చెప్పలేము రోమన్ రేన్స్. సో ఆ టైప్లో ఏమైనా చూపించవచ్చు. సో చూద్దాం. కానీ ప్రజెంట్ కోసము రూమర్స్ ఏమంటున్నాయంటే రోమన్ రేన్స్ ఈ మే మంత్ మొత్తము అంటే ఒక చిన్న బ్రేక్లో ఉంటారన్నమాట. అండ్ రోమన్ రేన్స్ ఈ మే మంత్ ఎండింగ్లో లేదా జూన్ మంత్లో రిటర్న్ చేస్తాడు రోమన్ రేన్స్ అని మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. సో ఇప్పుడు నాకేం అనిపిస్తుంది అంటే ఓపెన్గా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు మన బ్యాక్ లాష్ కోసం మధ్యలో ఓన్లీ 9 రోజులు ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు వీళ్ళకి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ సెట్ చేసే ఉంటే వీళ్ళ దగ్గర ఓన్లీ 9 రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 9 రోజుల్లో వీళ్ళు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ సెట్ చేస్తే లైక్ సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సీఎం పంక్ అండ్ రోమన్ రేన్స్ అంటే ఇలాంటి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఒకవేళ సెట్ చేసే ఉంటే ఈ 9 రోజుల లోపలనే వీళ్ళు సెట్ చేయాలన్నమాట. ఎందుకంటే బ్యాక్ లాష్కి ఓన్లీ 9 డేస్ మధ్యలో ఉన్నాయన్నమాట. అండ్ అందుకని ఇప్పుడు బ్యాక్ లాష్లో ర్యాండీ ఆర్టన్ హోమ్ టౌన్ కాబట్టి ర్యాండీ ఆర్టన్ అండ్ జాన్సన్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ కాబట్టి వీళ్ళు కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు అనుకుంటా ఈ మ్యాచ్కి. సో అందుకనే బ్యాక్ లాష్ తర్వాత ఇలా ఫ్యూడ్ అఫీషియల్గా కంటిన్యూ కావచ్చు. అంటే మే మంత్లో మొత్తం కనిపించాడు రోమన్ రేన్స్ అంటున్నారు, బట్ మేబీ మే మంత్ మధ్యలో లేదా ఎండింగ్ వరకు రోమన్ రేన్స్ వచ్చిన రావచ్చు అనుకుంటా, మేబీ అని చెప్పలేము. సో ఇలాంటివి ఒక రూమర్ అనుకోవచ్చు, మేము చెప్పలేము అనమాట. నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో లేదా నెక్స్ట్ రాలో వచ్చిన తర్వాత రోమన్ పైన ఒక పెద్ద అటాక్ జరిగి అప్పుడు ఒక చిన్న బ్రేక్లు వెళ్తే మంచిదా, లేదా డైరెక్ట్గా రోమన్ రేన్స్ బ్రేక్లు వెళ్ళి డైరెక్ట్గా ఈ మంత్ ఎండింగ్లో మే మంత్ ఎండింగ్లో లేదా జూన్ మంత్లో వస్తే మంచిగా ఉంటుందా బాస్? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ నాకు ఇంకా రోమన్ రేన్స్ పైన అండ్ నాకు ఇంకా ఎలాంటి అంటే మన సూపర్ స్టార్స్ పైన ఎలాంటి రూమర్స్ ఎలాంటి అప్పుడు వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను బాస్. ఓకే ఇప్పుడు నాకేమనిపిస్తుందో నేనైతే చెప్పేస్తాను. మేబీ ఒక చిన్న అటాక్ చూపించి బ్రేక్లో పంపించచ్చు, లేదా బ్యాక్ లాష్ వీళ్ళు ట్యాగ్ టీమ్ మ్యాచ్ సెట్ చేస్తలేరు కాబట్టి కొంచెము ఇలా ఫ్యూడ్కి కొంచెము టైం ఇస్తారనమాట. అండ్ బ్యాక్ లాష్ తర్వాత మేబీ రోమన్ రేన్స్ వచ్చిన రావచ్చు అనమాట. మేబీ ఏం చెప్పలేము, సీఎం పంక్ అండ్ రోమన్ రేన్స్ ఫ్యూడ్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. నాకైతే అట్లా అనిపిస్తుంది. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ కామెంట్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.